కార్యక్రమాలు ఉన్నా సరే మన రామకృష్ణ గారు అయిపోయింది. రామకృష్ణ గారు మన ఈ సంస్థ స్థాపించి స్థాపక ఫ్యాకల్టీ గ్రూప్ 2కి ఫస్ట్ ఇండియన్ హిస్టరీ చెప్పారు. అతనికి ఉన్న సబ్జెక్టు అన్ని కనుక మెయిన్ సబ్జెక్ట్ తో మన సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఎంత బాగా చెప్పారో తెలుసు. మరి సార్ గ్రూప్ 1 క్యాడర్ లో గ్రూప్ 1 అధికారిగా ఉంటూ మరి విద్యార్థులందరినీ ఉద్దేశించి మీ అందరి తరపున ఈ రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది సార్. మరి సార్ని ఈ యొక్క ఆహ్వానం మేరకు వచ్చినందుకు చిన్న సిరు సత్కారం సార్. కూర్చోండి సార్. ఉమా మహేశ్వరరావు గారు, అలాగే గోవింద్ గారు, అలాగే సతీష్ గారు, సార్ రామూర్తి గారు, మరి సార్కి అత్యంత ఆప్తులు మిత్రులు మన రమేష్ నాయుడు గారు బ్యాచ్ ఒకే బ్యాచ్ సార్ చేతుల మీదుగా అలాగే ఉమామేశ్వర గారి చేతుల మీదుగా మూమెంట్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా దూరం నుంచి వచ్చారు. మరి మీ యొక్క అమూల్యమైన సూచనలు ఒక 2-3 నిమిషాల్లో విద్యార్థులకి, ఎందుకంటే మేము అందరం కూడా గంటల్లో ఎక్కువ సలహాలు ఇస్తాం, 2-3 నిమిషాల్లో ఈ సలహాలు ఇచ్చి వచ్చినంత సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. ముందుగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రత్యేకత మనందరికీ తెలిసిందే. ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజుని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటూ మనం మన లక్ష్యాలకి మరింత చేరువవ్వాలనేటటువంటి ఉద్దేశంతో 2013-14 ఆర్థిక సంవత్సరంలో మన ఇన్స్టిట్యూట్ని ప్రారంభించి నేటి వరకు దిగ్విజయంగా రన్ చేస్తూ అనేక మంది ఆ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తూ వాళ్ళ లక్ష్యాలను చేరుకునే దిశగా మన వంతు ప్రయత్నాన్ని అందిస్తున్నటువంటి ఆర్ఎస్ రెడ్డి గారు, అలాగే మన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి మీ తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు ఎవరైతే ఇప్పటి వరకు మీ అనుకున్న లక్ష్యాన్ని ఛేదించారో వాళ్ళందరూ కూడా మరొకరికి ఆశాభావాన్ని కలిగిస్తూనే వాళ్ళకి అనుగుణమైనటువంటి లక్ష్యాలు సాధించడానికి ఒక బాటను వేసి ముందుకు వెళ్ళాలని కోరుతూ ఉన్నాను మీ అందరినూ. అలాగే ఎవరైతే ఇప్పటి వరకు లక్ష్యాలను ఛేదించలేక ఓడిపోయి ఉన్నామని నిరాశ నిస్పృహతో ఉన్నారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అలాంటి భావానికి లోన్ కాకుండా మన ఇన్స్టిట్యూట్ ద్వారా అందిస్తున్నటువంటి ప్రతి సూచన సలహాని అందిపుచ్చుకుంటూ ముందడుగు వేస్తే మన రాగల రోజుల్లో ఖచ్చితంగా మనం అందరం కూడా విజయాన్ని అందుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏపీపీఎస్ గురించి మీకు తెలుసు, ఇప్పుడే దాదాపుగా 20 నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ నోటిఫికేషన్లో మనం అందరం కూడా విజేతలుగా నిలబడాలి, మన లక్ష్యాన్ని చేరుకోవాలి, సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సాధించుకోవాలి. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎవరికి ఇండివిజువల్గా ఎవరో పేరు తీసుకురారు, మన సామర్థ్యాలే మన పేరుని బయటికి తీసుకొస్తాయి. ఆ సామర్థ్యాలపైన మీరు నమ్మకం ఉంచి ముందడుగు వేయండి. కఠినమైన పరిస్థితులు వచ్చాయి అంటే మనం మరింత దగ్గరగా విజయానికి అందుబాటులోకి వెళ్తున్నాం అనేటటువంటి ఆలోచన మీరు కలగాలి. కాబట్టి ఈరోజు ప్రత్యేకించి నేను చెప్పేది ఏంటంటే, మనకు ఒక ప్రణాళికను అమలు చేసేటటువంటి ఆచరణ విధానాన్ని అనుసరించి ముందుకు వెళ్ళాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మరి మీ అమూల్యమైన సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ.